शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం ఉన్నటువంటి మన శీర్షిక. అందులో భాగంగా గత కొద్ది నెలలుగా మనం మహాభారతంలోని కథలను వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆది సభాపర్వాలు పూర్తి అయ్యాయి. మనం ఇప్పుడు వనపురంలో ఉన్నాము. పాండవులు తీర్థయాత్రలకు వెళ్ళారనమాట. వనవాసంలో ఉన్నటువంటి సందర్భంలో తీర్థయాత్రలకు బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు అంటే లోమశ మహర్షి అయినటువంటి మహర్షి ఇంద్రుని యొక్క ఆజ్ఞతో పాండవులు చెప్తాడనమాట, నాయనలారా ఇంద్రుడి ఆజ్ఞ ఉంది, మీరంతా వనవాసం చేయండి, తీర్థయాత్రలు చేయండి అని చెప్పేసి లోమశుడు చెప్తాడు. ఈ కథ అంతా మనం ముందు కథల్లో చెప్పుకుంటూ వచ్చాం. గత 88 కథలు అయిపోయాయి. ఈరోజు 89వ కథ. చాలా ముఖ్యమైనటువంటి కథ ఈరోజు చెప్తున్నాం. ఏమి ఈరోజు కథ అంటే, ఈరోజు భీమసేనుడు తన అన్న అయినటువంటి హనుమంతుడితో సమాగమం అయ్యేటువంటి సందర్భం అనమాట. ఇద్దరు కలిసి మాట్లాడుకునేటువంటి సందర్భం. చాలా ముఖ్యమైనటువంటి కథ. బాగుంది మహాభారతంలో. ఈ కథ ఈరోజు చెప్పుకుంటాం. మరి పాండవులు అలా వెళ్తుంటారు. వెళ్ళేటువంటి సందర్భంలో తీర్థయాత్ర లోమశ మహర్షి కూడా వెంట ఉంటాడు. అందమైనటువంటి వన ప్రదేశాలు, పుణ్య తీర్థాలు, ఋషుల యొక్క ఆశ్రమాలు అలా దర్శిస్తూ దర్శిస్తూ వాళ్ళ పర్వత శిఖరాలను అధిగమిస్తూ పాండవులు వెళ్తూ వెళ్తూ దుర్గమమైనటువంటి ప్రదేశాలకు వాళ్ళు చేరుకుంటుంటారు. ఎన్నో పర్వతాలు దాటిపోతారు. మైనాక పర్వతం అయిపోతుంది, కాలశైల పర్వతం అయిపోతుంది. అవన్నీ దాటి యక్షులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు సంచరించేటువంటి ప్రదేశాలకు కూడా వాళ్ళు వెళ్ళి చేరుకుంటారు. కానీ అక్కడ పోయేటువంటి ప్రదేశం అంతాను దట్టమైనటువంటి అడవులు, కీకారణ్యాలు అనమాట. కీకారణ్యాలు, ముళ్ళు గుచ్చుకుంటుంటాయి, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటుంటాయి, రక్తాలు కారిపోయేటువంటి పరిస్థితి. అలాంటి ప్రదేశంలో వాళ్ళు వెళ్తుంటారు. చీకటి, ఒకవైపు చీకటి కమ్ముకొని వస్తూ ఉంటుంది, ఒకవైపు గర్జించేటువంటి వానలు, ఉరుములు, మెరుపులతో ముక్కలైపోతుందా ఆకాశం అన్నటువంటి ప్రదేశము, ఒకవైపు ఏమో మార్గాయాసము. ఇలాంటి సందర్భంలో వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. నడుచుకుంటూ వెళ్ళేటువంటి సందర్భంలో కొద్ది దూరం వెళ్ళేటువంటి వాటికే సుకుమారంగా ఉండేటువంటి ఆ ద్రౌపది ఆయాసంతో ఆమె ఏమైపోతుందంటే అలాగే మూర్ఛభయ పడిపోతుంది. ఎప్పుడైతే మూర్ఛభయ పడిపోతుందో అప్పుడు నకులుడు ఆమెను అలా పట్టుకునేసేసి ధర్మరాజు దగ్గర చెప్తాడు అనమాట. ధర్మరాజు ముందు వెళ్తుంటాడు కదా, ధర్మరాజు చెప్తాడు, అన్నయ్య అన్నయ్య అంటాడు. ఏమి వెనక్కి తిరిగి చూస్తే ద్రౌపది పడిపోయి ఉంటుంది. అప్పుడు ద్రౌపది దగ్గరికి వస్తాడు. అతను ధర్మరాజు ఒడిలోకి తీసుకుంటాడు, పడుకోబెట్టుకుంటాడు, తొడ మీద పడుకోబెట్టుకున్న తర్వాత అతను ఒకే సమంగా అతను బాధపడ్డం మొదలు పెడతాడు. అయ్యో, నా మూలంగానే కదా ద్రౌపదికి ఇన్ని కష్టాలు వచ్చింది, నా మూలంగానే కదా నా తమ్ములంతా ఇలా బాధపడుతున్నారు. నేను జూదమాడి కదా నా రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని అంతా పోగొట్టుకున్నాను. నేను జూదమే ఆడకుండా ఉండింటే నా రాజ్యం నాకు ఉండేది, వీళ్ళంతా సుఖంగా ఉండేటువంటి వాళ్ళు కదా అని బాధపడిపోతుంటాడు. ఈ నకులుడు సహదేవుడు ఇద్దరు ఆమె కాళ్లను ఒత్తుతుంటారు అనమాట. పాద సంవాహనం చేస్తుంటారు వీళ్ళు. భీమసేనుడేమో నీళ్లు తెచ్చి ఆమెకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ధౌమ్యుడు మొదలైనటువంటి ఋషులంతా వచ్చి మంత్రజలంతో ఆమె మీద నీళ్ళని చల్లి ఆమె లేపడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొద్దిసేపటికంతా ఆమె ఊట తెచ్చుకొని లేచి కూర్చుంటుంది. మరి ధర్మరాజు బాధను అందరూ కూడా ఓదారుస్తారు. తండ్రి, నీవెందుకు బాధపడతావు అన్నయ్య, జరిగిందేమో జరిగిపోయింది, మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తాము అంటాడు భీముడు, తర్వాత నకుల సహదేవులందరూ. అప్పుడు ధర్మరాజు అంటాడు, ఏదో మనం సరే మీరు చెప్పిందేమో నిజమే, కానీ ఈ మార్గం చూస్తుంటే తన దుర్గమమైనటువంటి మార్గంగా మనకు కనిపిస్తుంది. ఇందులో నడవడం చాలా కష్టము, కాబట్టి మరి ఏం చేద్దామంటాడు. భీముడు అంటాడు, మనమేం బాధపడక్కర్లేదు, నేనైనా మిమ్మల్ని అందరినీ మోసుకొని వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యం నాకుంది అంటాడు. ధర్మరాజు అంటాడు, మన వెంట ధౌమ్యుడు వస్తున్నాడు, మన వెంట వేరే బ్రాహ్మణులంతా వస్తున్నారు, వాళ్ళందరినీ వెళ్ళడం కుదరదు కదా అంటాడు. అప్పుడు భీముడు ఒకటి ఆలోచన చేసి చెప్తాడు, అన్నయ్య బాధపడక్కర్లేదు, మా కుమారుడైనటువంటి ఘటోత్కచుడు ఉన్నాడు, వాడిని ఒక్కసారిగా తలుచుకుంటే వాడు ఎంతమంది అయినా కూడా తన వీపు మీద వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు, ఆకాశ గమనము ఉన్నటువంటి వ్యక్తి అతను. ఏ ప్రాంతానికి తీసుకెళ్లాలో చెప్పండి, నేను అతను నాకు జ్ఞాపిస్తాను అంటాడు. ధర్మరాజు కూడా సంతోషమైపోతుంది. సరే, మనం అందరినీ గంధమాదన పర్వతానికి తీసుకువెళ్ళమని చెప్తాడు. అప్పుడు భీముడు ఒక్కసారిగా అతన్ని ఘటోత్కచుని స్మరించుకుంటాడు. ముహూర్త కాలంలోనే
ఘటోత్కచుడుగా ప్రత్యక్షమైపోతాడు. ప్రత్యక్షమైపోయి అతనికి చాలా సంతోషం. ఎందుకంటే తండ్రిని చూస్తున్నాడు, పెద్దనాన్నని చూస్తున్నాడు, మరి చిన్నాన్నలను చూస్తున్నాడు, పెద్దమ్మని చూస్తున్నాడు కదా అతను. చాలా సంతోషం అయిపోతుంది తనకి. మీకేం కావాలి చెప్పండి, ఏమో ఆజ్ఞాపించండి నేను చేస్తాను అని చెప్పేసి అతను ప్రణామం చేస్తాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, నాయన నువ్వు వచ్చిన దానికి మాకు చాలా సంతోషం అయిపోయింది. మమ్మల్ని అందరినీ నీవు గంధమాదన పర్వతాన్ని చేర్చగలుగుతావా అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అదెంత పని, నేను అందరినీ కూడా తీసుకెళ్లేటువంటి శక్తి నాకుంది, కానీ నేను మిమ్మల్ని అందరినీ నేను తీసుకెళ్తాను. ఎవరిని? ధర్మరాజును, భీముణ్ణి, నకులుడు, సహదేవుడు, తర్వాత ఆ ద్రౌపది. అర్జునుడు లేడు కదా, అర్జునుడు స్వర్గలోకంలో ఉంటాడు ఆ సమయంలో. వీళ్ళందరినీ మిమ్మల్ని అందరినీ నేను తీసుకెళ్తాను. నా వెంట వచ్చేటువంటి రాక్షస సమూహం చాలా ఉంది, వాళ్ళంతా ఈ బ్రాహ్మణులందరినీ తీసుకొని వస్తారు. వీళ్ళు అందరూ కూడా గంధమాదన పర్వతాలు సుఖంగా వెళ్ళొచ్చు ఉంటాడు. లోమశుడు కూడా ఒప్పుకుంటాడు. మరి లోమశుడు అతను అప్పటికే అన్ని లోకాలు సంచరించి భూలోకానికి వచ్చినటువంటి వ్యక్తి. అతను వెళ్ళడానికి ఘటోత్కచుని యొక్క సహాయం ఏమో అవసరం లేదనమాట అతనికి. అందువల్ల స్వేచ్ఛగా అతను ఆకాశంలోకి ఎగిరిపోతాడు. మరి ఇతను మిగిలిన వాళ్ళందరినీ మోసుకుంటూ రాక్షసుతాను వాళ్ళు సునాయాసంగా ఆకాశంలోకి ఎగిరి అలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గంధమాదన పర్వతాన్ని చేరుకుంటారు. గంధమాదన పర్వతం నుంచి వాళ్ళు కొద్ది దూరంలోనే కైలాస మానస పర్వతాన్ని చూస్తుంటారు. ఆ ప్రదేశంలోనే నరనారాయణ ఆశ్రమం ఉంటుంది. మరి గంధమాదన పర్వతం ఎక్కడుంది అంటే, గంధమాదన పర్వతం ఇప్పుడు ప్రస్తుతము మనము బదరీ ఉంది కదా, బదరీ కేదార్ సమీపంలో ఈ గంధమాదన పర్వతం ఉంది అని చెప్తారనమాట. ఆ ప్రాంతంలో వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు ధౌమ్యుడు అంటాడు ధర్మరాజుతో, ఆయన ధర్మరాజా, ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము, ఈ ప్రదేశంలో మనం కొన్ని రోజులు ఉందాము అంటాడు. అందుకేముంది, సంతోషంగా అందరూ ఉందాం అనుకుంటారు. ఒక 5-6 రోజులు గడిచిపోతుంది. అలాగేనే గడిచిపోయిన తర్వాత ఒక రోజు భీముడు, తర్వాత ద్రౌపది అలా ఆ వనం యొక్క శోభను చూడడానికి కోసం అని చెప్పేసి అలా వనం చూసుకుంటూ, ఆ అడవిని చూసుకుంటూ అలా వెళ్తుంటారు. వెళ్ళే సందర్భంలో ఏమైపోతుందంటే, ఎక్కడి నుంచినో ఏదో దివ్యమైనటువంటి ఒక గాలి అక్కడికి వాళ్ళకు చేరుకుంటుంది. ఆ సుగంధమైనటువంటి గాలి ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పేసి ఇద్దరికీ అర్థం కాదనమాట. చాలా సంతోషకరమైనటువంటి ఆ శ్రీగంధం వాసన వచ్చేటువంటి ఆ గంధం ఏమప్పా ఈ వాసన అని చూస్తుంటే, ఎక్కడి నుంచినో ఇంకా దగ్గరికి ఒక పుష్పం వస్తుంటుంది అనమాట ఆకాశ మార్గంలో నుంచి. ఆ వచ్చేటువంటి గాలి ఈశాన్య మార్గం నుంచి వస్తుంటుంది ఆకాశంలో. మరి వీళ్ళకు ఆ పుష్పాన్ని చూస్తుంటారు వీళ్ళు. ఆ పుష్పం ఎంత మంచి పుష్పము, ఏమి సుగంధం ఉన్నటువంటి పుష్పం అనుకుంటున్నట్లే ఆ పుష్పం వచ్చి అలా పడిపోతుంటే ద్రౌపది అలా పట్టుకుంటుంది. మరి ఎంతో బాగుంటుంది అనమాట. ఆమెకు చాలా సంతోషం అయిపోతుంది. ఇంతటి 1000 రేకులతో ఉంటుంది అది. సూర్య తేజంతో శోభిస్తున్నటువంటి కమలం లాగా ఉంటుంది అది. మరి ఆమె సంతోషం అయిపోయి భీమసేనుడితో అంటుంది, ఇంత సుగంధమైనటువంటి పుష్పాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఈ పుష్పాన్ని ధర్మరాజుకి ఇద్దాం, ఆయన పూజ చేసుకుంటాడు. మరి నాకు కూడా కొన్ని ముడుచుకోవాలనేటువంటి ఆశ ఉంది నాకు అంటుంది ఆమె. అంటే భీముడు అంటాడు, అంతే కదా, నీకు కావాల్సింది నువ్వు అడిగితే నేను తెచ్చిపెట్టడానికే కదా నేను ఉన్నది. నీకేం కావాల్సింటే ఆ పని నేను చేస్తాను. ఈ పుష్పాన్ని తీసుకుని ధర్మరాజు దగ్గరికి వెళ్ళు, నేను ఆ పుష్పాలను సేకరించి నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అతను బయలుదేరుతాడు. ద్రౌపది కూడా అతనికి ఏదైనా ఆపద వస్తుందేమో అన్నటువంటి ఏమాత్రము ఆమెకు మనసుకు రాదన్నమాట. ఎందుకంటే అతనికి అంత శక్తివంతుడు, వాయుపుత్రుడు కదా అతను. అందువల్ల అతనికి ఉన్నటువంటి శక్తి మీద ఆమె కూడా అంత నమ్మకం ఉంటుందన్నమాట. ఎక్కడో వెళ్తాడు తెస్తాడు అనుకుంటుంది, అంతేగాని అక్కడ వెళ్ళేటువంటి ప్రదేశం ఏ ప్రదేశానికి వెళ్తున్నాడో అక్కడ ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏమిటి ఆమె కూడా ఆలోచన చేయదనమాట. వచ్చేసిన తర్వాత దగ్గరికి ఆమె వచ్చేస్తుంది. భీముడు బయలుదేరుతాడు. బయలుదేరినటువంటి భీముడు సునాయాసంగా గంధమాదన పర్వతం శిఖరాగ్రాన్ని చేరుకుంటాడు. అప్పుడు గొప్ప అడవి, కీకారణ్యము. ఆ అడవిలో అతను వెళ్తుంటే అక్కడ సింహాలు, ఏనుగులు, వ్యాఘ్రాలు, తర్వాత దుప్పి, అలాంటి జంతువులన్నీ అక్కడ కనిపిస్తుంటాయి అన్నమాట. ఇతని గమనానికి అడ్డొచ్చేటువంటి గజాలన్నీ ఇతను అదలిస్తుంటాడు అన్నమాట. సింహాలను అలా కళ్ళతోనే పలకరించి దూరంగా పారదొల్లుతుంటాడు. వ్యాఘ్రాలను అలా మందలిస్తుంటాడు. మరి అడవి దుప్పలు అలాంటి వాటిని లెక్క చేయకుండా అలాంటి వెళ్తుంటాడు అనమాట. మధ్యలో సింహ గర్జన చేస్తుంటాడు. ఆ గర్జనకు భయపడి అవన్నీ భయపడి పారిపోతుంటాయి. మరి అలా వెళ్తుంటాడు ఇతను. ఇతనికి ఏం భయం లేదనమాట. సింహాలు చూస్తే భయం లేదు, ఏనుగులు చూస్తే భయం లేదు, దేన్ని కూడా భయం లేదనమాట. గద తిప్పుకుంటూ వెళ్తుంటే ఆ సింహాలు, ఏనుగులు పరిగెత్తి వెళ్తుంటాయి అనమాట. అలాంటి సందర్భం. వెళ్తుంటాడు, అక్కడ సెలయేరు కనిపిస్తుంది. ఆ సెలయేట్లకి దిగి ఇతను ఏం చేస్తా అంటే బాగా
బాగా నీళ్లు తాగేసి మంచి పవిత్రమైనటువంటి ఆ నీటిని తాగి ఎంతో సమయం అక్కడ జలక్రీడలాడి తర్వాత ఎంతో శక్తివంతుడై బయటకు వస్తాడు అనమాట. బయటకు వచ్చి ఒక్కసారిగా శంఖనాదం చేసి సింహ గర్జన చేస్తాడు. ఎప్పుడైతే ఆ సింహ గర్జన చేస్తాడో ఆ గర్జన ఎంత ప్రభావితమై ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి పర్వత గుహలన్నీ ప్రతిధ్వనించడం మొదలు పెడతాయి. ప్రతిధ్వనిస్తే ఆ దూరంలో ఆంజనేయుడు అక్కడ పడుకొని ఉంటాడనమాట. అతను పడుకొని అంటే తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తపస్సు చేసుకునేటువంటి ఆంజనేయుడు ఒక్కసారిగా ఉలిక్కి పడి చూస్తాడనమాట. ఏమిటి ఈ శబ్దము? ఎన్నో ఏళ్ల తర్వాత వేల సంవత్సరాల తర్వాత ఈ శబ్దం ఇలాంటి శబ్దాన్ని వింటున్నాను కదా అనుకుంటాడు. ఎందుకంటే అతను త్రేతాయుగంలోని వ్యక్తి. త్రేతాయుగంలో మరి రావణుని సంహారానికి వెళ్ళినప్పుడు అతను విన్నటువంటి ఆ సింహ గర్జనని ఇప్పుడు మళ్ళీ వింటున్నాడు అతను. ఎవరై ఉంటాడప్పా అని చెప్పేసి అలా దివ్య దృష్టితో చూస్తే భీమసేనుడు కనిపిస్తాడు అతనికి. ఆహా, నా తమ్ముడు భీమసేనుడు కదా, వీడిని నేను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను, వీడితో కాస్త ముచ్చటిస్తాం అనుకుంటాడు అతను. అనుకుంటాడు కానీ ఎక్కడికి వెళ్తున్నాడప్పా వీడు అని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేస్తే భీమసేనుడు వెళ్ళేది ఎక్కడికి వెళ్తుంటాడు అతను? అదే మార్గంలోనే వెళ్తుంటాడు అతను. అయ్యో, ఈ మార్గంలో వెళ్తే ఇక్కడ దేవతలు సంచరించేటువంటి మార్గం కదా, ఇతనికి ఏమైనా ప్రమాదం జరగచ్చు అనుకుంటాడు అతను. అనుకునేసి అతను ఏం చేస్తా అంటే ముసలి కోతి రూపంలో ఆయన ఒక పెద్ద తన తోకను అలా లేచి అలా నేల మీద వేస్తాడు అనమాట. వేసేపాటికి ఆ శబ్దానికి నేల మీద దారికి అడ్డుగా అలా విసురుతాడు. ఆ విసరంగానే ఆ శబ్దము ఎంత గాఢంగా ఉంటుందంటే ఆ శబ్దానికి మళ్ళీ గుహలన్నీ ధ్వనిస్తాయి. గొప్ప శబ్దం వస్తుంది. పక్షులన్నీ ఆకాశ మార్గంలో పరిగెత్తి వెళ్ళిపోతాయి. సింహాలు, ఏనుగులు అన్ని ఇంకా దూరంగా పరిగెత్తడం మొదలు పెడతాయి. భీమసేనునికి కూడా ఆ శబ్దం వినిపిస్తుంది. ఆహా, ఏమిటి ఈ శబ్దము? నా సింహనాదం కన్నా ఎక్కువ శబ్దం వినిపిస్తుంది కదా అనుకుంటాడు. అనుకునేసి మరి అక్కడ ఏమో వింత ఉంటుంది చూద్దాం అనుకునేసి అతనికి భయం లేదు. ఆ దిక్కుగానే ప్రయాణం చేసుకుంటూ వస్తాడు. అక్కడ ముసలి కోతి ఒకటి పడుకొని ఉంటుంది. అక్కడ ఆ తోక అడ్డంగా ఉంటుంది, గమ్యానికి అడ్డం అది. అప్పుడు మరి దాన్ని ఎలా లేపడం? మళ్ళీ ఒక గొప్పగా సింహగర్జన చేస్తాడు భీమసేనుడు. సింహగర్జన చేస్తే అప్పుడు ఈ ముసలి కోతి కన్ను విప్పి చూస్తుంది. చూసి ఒకసారి కన్ను విప్పి చూస్తుంది. చూసి, నాయన, నేనంటే మృగజాతి చెందిన దాన్ని, మృగాలు జన్మించినటువంటి వాళ్ళం మేము. మాలాంటి వాళ్ళు నిద్రపోయేటువంటి సందర్భంలో నీవు సంస్కారవంతుడైనటువంటి మానవ జన్మలో పుట్టినటువంటి వాడువు. నీవు ఇలా వచ్చి మమ్మల్ని నిద్ర లేపడం మంచిది కాదు కదా అని అంటాడు. అంటే భీమసేనుడు అంటాడు, నేనెవరో నీకు తెలియదు. నేను వాయుదేవుడి పుత్రుణ్ణి, పాండవుల్లో రెండవ వాడిని నేను. భీమసేనుడు అంటారు నన్ను. నా శక్తికి మించినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఏ యుగంలో ఎవడూ లేడు. నేను ఈ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను. నీ తోక అడ్డంగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఈ తోకను తీసేయనని వెళ్ళాలి అంటాడు. అప్పుడు అయ్యో నాయన, నువ్వు ఇలా ఈ మార్గంలో వెళ్తావా? ఈ మార్గంలో వెళ్ళొద్దు. ఇది దేవతలు సంచరించేటువంటి మార్గము, సిద్ధులు సంచరించేటువంటి మార్గము. ఈ మార్గంలో మానవులు వెళ్ళకూడదు. మానవులు వెళితే చాలా ప్రమాదం జరుగుతుంది. చూడు, నేను పెద్దవాడిగా చెప్తున్నాను, నీవు నీ మార్గంలో వెళ్ళిపో. ఈ అడవిలో ఎన్నో మంచి 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 ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు ఎన్ని కావాల్సింటే అన్ని ఫలాలు కోసుకొని తిను. మంచి మంచి సుగంధమయ భరితమైనటువంటి పుష్పాలు ఉన్నాయి. ఆ పుష్పాలు కోసుకొని వెళ్ళు. ఎన్నో సెలయేళ్ళు ఉన్నాయి, మంచి నీళ్లు తాగు, వెళ్ళు. కానీ ఈ మార్గంలో నువ్వు వెళ్ళొద్దు నాయన, పెద్దవాడిగా చెప్తున్నాను అని చెప్తాడు ఇతను వానరుడు. భీముడు అంటాడు, అది సాధారణమైనటువంటి మానవులకు, అది నీవు చెప్పేటువంటి నీతులు. నాలాంటి వ్యక్తికి కాదు. నాకు ఎవరితోనూ భయం లేదు. నేను ఈ మార్గంలో వెళ్ళదలుచుకున్నానో వెళ్తానంతే. నా గురించి నీవు ఆలోచన చేయొద్దు. నిన్ను నేను ఎప్పుడూ నీ సహాయం కూడా అడగను. నేను వెళ్ళాలనింది, నీ తోక రడ్డంది అంటాడు. ఆయన అంటాడు, నాకు తోక తీసేటువంటి శక్తి కూడా ఇప్పుడు లేదు. ముసలివాడిని అయిపోయాను. ఏదో పడుకొని నిద్రపోతున్నాను, అలా వ్యాధితో ఉన్నాను నేను. వ్యాధితో ఉన్నటువంటి వాడు అలా పడుకుంటే నీవు వచ్చి నన్ను నిద్ర లేపావు. నీవే ఆ తోకను పక్కకు వేసేసి నీవు వెళ్ళు నాయన అంటాడు. సరే అంటాడు ఇతను. అని చెప్పేసి ఈయన అంటాడు, నేను తోకను లంఘించి వెళ్ళడానికి సాధ్యం కాదని నీవు అనుకుంటున్నావేమో.
తోకను లంఘించే శక్తి కూడా నాకుంది. ఎంత పెద్ద తోక ఉన్నప్పటికీ కూడా ఇంత విశాలమైనటువంటి తోకను లంఘించడం సాధ్యం కాదనుకుంటున్నావేమో. నేను ఆకాశంలో లంఘించి వెళ్ళగలుగుతాను. కానీ నిర్గుణ పరమాత్మ ఉంటాడు కదా! పరమాత్మ అన్నటువంటి పరమాత్మ అన్ని జీవుల్లోనూ సమానంగా ఉంటాడు. నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ప్రతి జీవిలోనూ ఉంటాడు. కాబట్టి నీ తోకలో కూడా పరమాత్మ తత్వం ఉంటుంది కాబట్టి నేను ఈ తోకను దాటడం నాకు ఇష్టం లేదు అంతేను. లేకుంటే నేను లంఘించి హనుమంతుడు సముద్రాన్ని లంఘించినట్టు నేను దీన్ని లంఘించి వెళ్ళేటువంటి శక్తి నాకుంది అని చెప్పేసి ఆయన ఏమంటా అంటే, సరే నేనే అడ్డం తీసుకొని వెళ్తాను ఉంటాడు అనేసి ఏం చేస్తా అంటే వెళ్ళి ఎడమ చేత్తో అలా జరపడానికి ప్రయత్నం చేస్తాడు. మరి కుదరదు, అది వెళ్ళదన్నమాట. కనుబొమ్మలు అతను అలా ముడివేస్తాడు. ఆ ఒకటి అలా కంటి ఎర్ర చేసి అలా చూస్తాడు. 2 చేతులతోనూ పట్టుకుంటాడు. చెమట పట్టుకొని వస్తుంటుంది కానీ ఇది ఒక్క చెక్కు చెదరదన్నమాట. ఇది ఆశ్చర్యమైపోతుంది భీమసేనుడికి. ఇది ఏమిటి, నా శక్తి కన్నా శక్తిమంతుడు ఎవరైనా ఉన్నాడా ఈ ఈ యుగంలో అనుకుంటాడు. అనుకునేసేసి మరి ఎవరు ఇతను, దేవతా స్వరూపమా, సిద్ధుడా, సాధ్యుడా, గంధర్వుడా, ఎవరు ఇతను అనుకుంటాడు. ఎవరైనా నా శక్తికి మించినటువంటి వాళ్ళు లేరు కదా అనుకుంటాడు. అనుకునేసి అయినప్పటికీ కూడా మహానుభావ నీవెవరు, నీవు సాధారణ వానరుడిగా నేను పరిగణించలేదు, నీవెవరు చెప్పు, నన్ను శిష్యుడిగా స్వీకరించు, నా తప్పు క్షమించు అని చెప్పేసి అతని కాళ్ళ మీద పడి అతను ప్రార్థన చేస్తాడు. అప్పుడు హనుమంతుడు అంటాడు, నాయన భీమసేన, నిజమే నీ శక్తి ఉన్నటువంటి వాడు ఎవడు లేడు ఈ యుగంలో. కానీ నేను ఈ యుగానికి చెందినటువంటి వాడిని కాదు, నేను త్రేతాయుగానికి చెందినటువంటి వాడిని, నా పేరు హనుమంతుడు అంటాడు. భీమసేనుడికి చాలా సంతోషం అయిపోతుంది. అన్న భీమసేనుడు ఒక్కసారిగా అక్కడున్నాడు. హనుమంతుడు రూపంలోకి వచ్చేస్తాడనమాట. ఆ వానర రూపం వదిలిపెట్టి హనుమంతుడి రూపంలో కనిపిస్తుంటాడు ఇప్పుడు భీమసేనుడికి. నా జన్మ ధన్యమైంది అంటాడు ఇతను. నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పేసి అతని పాదాలకు నమస్కరించి ఎన్నో స్తోత్రాలు చేసి, మహానుభావ నీవు ఇక్కడ ఉన్నావు కదా, నీ నోటి వెంట రామాయణం వినాలనుంది అంటాడు అతను. అప్పుడు హనుమంతుడికి రామాయణం కథ చెప్పాలంటే చాలా సంతోషం అతను స్వయంగా రామాయణ కథ అంతా భీమసేనుడికి చెప్తాడు అనమాట. చెప్పేసి, ఆయన భీమసేన, ఇంతటి గొప్ప రాముని కథ, నేను ఆ సందర్భంలో సముద్రాన్ని లంఘించి వెళ్ళి లంకా నగరాన్ని తగులబెట్టాను నేను అని ఇదంతా చెప్తాడు అనమాట. చెప్పేపాటికి అప్పుడు భీముడు పులకాంకితుడైపోయి అని అంటాడు, మహానుభావ ఆ సముద్రము దాటినప్పుడు నీ సాటి లేని రూపాన్ని నేను చూడాలని ఉంది, ఆ రూపాన్ని చూపించు ఉంటాడు. ఆంజనేయుడు అంటాడు, కుదరదు నాయన, అలా కుదరదు. ఎందుకంటే యుగ ధర్మాలు అనేటువంటి కొన్ని ఉంటాయి. ప్రతి యుగ ధర్మంలోని యుగము మారే కొద్దీ మనిషి యొక్క పరిమాణం కానీ మనిషి యొక్క ఆయుర్దాయం కానీ మారిపోతూ ఉంటుంది. కాబట్టి యుగ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళడం మరి కుదరదు. కాబట్టి త్రేతాయుగంలో ఉన్నటువంటి శక్తి నాకు ద్వాపర యుగంలో లేదు కదా, కాబట్టి నీవు అనవసరమైనటువంటి విషయాన్ని, అర్థహీనమైనటువంటి విషయాన్ని నీవు అడగద్దు అంటాడు. భీముడు అంటాడు, అది సాధారణ యుగ ధర్మాలు అని చెప్తున్నారు కదా మీరు, ఏమిటా యుగ ధర్మాలు, ఆ ధర్మాల గురించి నాకు చెప్పండి. కృతయుగం ఎలా ఉండేది, త్రేతాయుగం ఎలా ఉండేది, ద్వాపరయుగం ఎలా ఉంది, మరి వచ్చే కలియుగం ఎలా ఉంటుంది, ఆ విషయాన్ని నాకు కాస్త చెప్పండి అంటాడు. అప్పుడు ఆయన చెప్పడం మొదలు పెడతాడు, ఆయన నువ్వు అడుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను విను అని చెప్పేసి ఆయన చెప్తాడు. కృతయుగం ఉన్నటువంటిది ఎలా ఉండేదంటే, కృతయుగంలో మనుషులంతా సాత్విక గుణ సంపన్నులై ఉండేటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరూ వేదం చెప్పేటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళందరికీ వేదం వచ్చిండేటువంటిది. ఆ సందర్భంలో పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు శుక్లవర్ణంలో అంటే తెల్లని వర్ణంలో ఉండేటువంటి వ్యక్తి అతను, ఉండేటువంటి వాడు ఆ సమయంలో. అలాంటి అంత సంచరించేటువంటి వాడు ఆ నిర్గుణ పరమాత్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సౌణ రూపం దాల్చి అతను అందరికీ దర్శనమిచ్చేటువంటి వాడు. కృష్ణవరం అతను అలాంటి శుక్లవర్ణంలో ఉండేటువంటి వాడు, అంటే తెల్లని రంగులో ఉండేటువంటి వాడు అతను. మనిషి యొక్క ఆయుర్దాయం 1,00,000 సంవత్సరాలుగా ఉండేది. మనుషులు చాలా ఎత్తుగా ఉండేటువంటి వాళ్ళు, ధర్మము తప్పకుండా ఉండేటువంటి వాళ్ళు, సత్యము ధర్మము అనేటువంటి పదాలను రెండు విడవకుండా ఉండేటువంటి వ్యక్తులు మనుషులు ఉండేటువంటి వాళ్ళు. ధర్మము 4 పదాల మీద నడిచేది. ఆ సందర్భంలో మనిషి కేవలం గాలి మాత్రమే పీల్చుకొని బతికేటువంటి శక్తి ఉండేటువంటి వాళ్ళు. ఆ సందర్భంలో వాళ్ళు త్యాగం అనేది చాలా పవిత్రమైనటువంటి వస్తువుగా వాళ్ళు పరిగణించేటువంటి వాళ్ళు. ఒక వ్యక్తి కోసం తన దేహాన్ని కూడా త్యాగం చేసేదని సిద్ధమయ్యేటువంటి స్వభావం ఉండేటువంటి వాళ్ళు. సన్యాసము త్యాగము అన్నటువంటి 2 కృతయుగాన్ని ప్రతిష్ఠించిన ఆయన. తర్వాత కృతయుగము చివరి ప్రాంతం వచ్చేపాటికి ధర్మము కాస్త సడలి ధర్మం క్షీణిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ధర్మము క్షీణిస్తూ వస్తుందో అప్పుడు ఏమైపోతుందంటే మనిషి యొక్క ఆయుర్దాయం కూడా పడిపోతుంది.
త్రేతాయుగం వచ్చేపాటికి మనిషి యొక్క ఆయుర్దాయం 1,00,000 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాలకు పడిపోయింది. 10,000 సంవత్సరాలకు వచ్చిన తర్వాత అప్పుడు శ్రీ మహావిష్ణువు శుక్లవర్ణంలో నుంచి రక్తవర్ణంలోకి వచ్చాడు అతను. తర్వాత ధర్మము 4 పాదాల నుంచి 3 పాదాలలోకి వచ్చింది. ధర్మం 3 పాదాలకు వచ్చినప్పుడు అప్పుడే యజ్ఞము, యాగాదులు ఇవన్నీ ప్రారంభమయ్యాయి. జనులందరూ ధర్మము, దానము, సత్కర్మలు ఇలాంటివి చేసేటువంటి వాళ్ళు. త్యాగము అన్నటువంటిది తగ్గిపోయింది. అప్పటికి త్యాగము క్షీణించింది. సత్కర్మలు, ధర్మము, తపము, దానము ఇలాంటివి మాత్రం ప్రాముఖ్యం వచ్చింది. యజ్ఞ యాగాదులు ప్రారంభమైనాయి. అప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడాను వేదాలన్నీ వచ్చేటువంటిది. అలాంటి యుగము త్రేతాయుగము. తర్వాత త్రేతాయుగము చివరి ప్రాంతానికి ద్వాపరయుగం మొదలైంది. త్రేతాయుగం అయిపోయిన తర్వాత ద్వాపరయుగం ప్రారంభమైంది. అప్పటికే ధర్మం ఇంకా క్షీణిస్తూ వచ్చింది. ధర్మము కేవలం 2 పాదాల మీదనే ఉంది. అప్పుడు 2 పాదాల మీద ఉన్నప్పుడు ప్రజలందరికీను ఉన్నటువంటి ప్రజలందరూ వేదం యొక్క ప్రాముఖ్యతను వేదం యొక్క ప్రాముఖ్యతను వీళ్ళు గమనించలేకుండా పోయేటువంటి శక్తి వచ్చింది. వీళ్ళకు ధారణా శక్తి కానీ జ్ఞాన శక్తి కానీ తగ్గిపోతూ వచ్చింది. ఆ సందర్భంలో వేద విభజన అన్నటువంటిది అవసరమైంది. వేద విభజన జరిగింది. 4 వేదాలుగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 4 వేదాలుగా రూపుదిద్దుకుంది. కొంతమందికి 4 వేదాలు వచ్చేటువంటిది ద్వాపర యుగంలో. కొంతమందికి 3 వేదాలు అంటే చతుర్వేదులు, త్రివేదులు, ద్వివేదులు, ఏకవేదులు ఇలాగ అయిపోతూ వచ్చారు. చివరి కొంతమంది కొన్ని రుక్కులు మాత్రమే వచ్చేటువంటి వాళ్ళు, కొన్ని రుక్కులు ఉంటే కొన్ని మంత్రాలు మాత్రమే వచ్చేటువంటిది, కొన్ని వేదాల్లోని కొన్ని రుక్కులు మాత్రమే వచ్చేటువంటి వాళ్ళు తయారయ్యారు. అది ద్వాపర యుగాంతానికంతా అలా అయిపోయింది. ద్వాపర యుగంలో మనిషి యొక్క ఆయుర్దాయము 10,000 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలకు పడిపోయింది. 1000 సంవత్సరాలు అయిన తర్వాత కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో మరి అతను పీతవర్ణములో ఉన్నాడు. తర్వాత ధర్మము 2 పాదాల మీద నడుస్తుంది ఇప్పుడు ఉండేటువంటి ద్వాపర యుగంలో. తర్వాత ముందు కలియుగం వస్తుంది. ఆ కలియుగం గురించి ఎలా చెప్పాలి అని అనుకునే లోపలనే భీమసేనుడు అయ్యో ఆ కలియుగాన్ని గురించి కూడా ఆయన తెలుసుకోవాలనుంది, ఎలా ఉంటుంది ఆ కలియుగము అని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, కలియుగంలో ధర్మము ఒంటి పాదం మీద మాత్రమే ఉంటుంది, ఒకే పాదం మీదనే నడుస్తూ ఉంటుంది ధర్మము చాలా మాత్రం క్షీణించిపోతుంది. క్షీణించిపోయిన తర్వాత ఆ ధర్మ లోపం వల్ల మనుషుల యొక్క ఆయుర్దాయం కూడా క్షీణిస్తుంది. మరి త్రేతాయుగము ద్వాపరయుగంలో 1,00,000 సంవత్సరాలు కృతయుగం నుంచి 10,000 సంవత్సరాలకు వచ్చినటువంటి త్రేతాయుగం నుంచి 1000 సంవత్సరాలకు వచ్చినటువంటి ద్వాపరయుగం నుంచి 100 సంవత్సరాలకు ఆయుర్దాయం పడిపోతుంది. 100 సంవత్సరాలకు ఆయుర్దాయం పడిపోయిన తర్వాత మనుషులు వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళు ముందు కృతయుగంలో కేవలము గాలి పీల్చుకొని బతికేటువంటి వాళ్ళు, త్రేతాయుగంలో నీరు మాత్రమే తీసుకొని బతికేటువంటి వాళ్ళు, తరువాత యుగంలో ఫలాలు మాత్రమే తీసుకుని బతికేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పండ్లు ఫలాలు కాకుండా వీళ్ళ అన్నము, మాంసము, మద్యము ఇలాంటి తినడం మొదలు పెడతారు. తాగడం మొదలు పెడతారు. ఇవి ఉంటే గానీ వాళ్ళు బ్రతకలేకుండా అయిపోతారు. వాళ్ళు కేవలము నీటి మీద, కేవలము గాలి మీద బతికేటువంటి పరిస్థితి పూర్తిగా సడలిపోతుంది. ఆ సందర్భంలో ధర్మం ఇంకా క్షీణిస్తుంది. క్షీణించి ఈతి బాధలన్నీ ప్రారంభమైపోతుంది. వ్యాధులు, మనోవ్యాధులు, దేహబాధులు, ఉపద్రవాలు ఇలాంటివన్నీ కలియుగంలో చాలా ఎక్కువైపోతుంది. ధర్మం అలా పడిపోయి కలియుగ అంతానికి ఆ ధర్మం ఒక పాదం గుండా లేకపోయి ప్రజలంతా ధర్మహీనులైపోయి అలా ఉండిపోతారు. అలాంటి సందర్భంలో మనిషి యొక్క ఆయుర్దాయం అలాగే క్షీణించిపోతుంది. మనుషులు బతికినప్పటికీ కూడా బ్రతుకు అన్నటువంటిది అందులో ఉండకుండా అయిపోతుంది. కేవలం డబ్బు మీదనే ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు తయారైపోతారు. వాళ్ళు అలాంటి వ్యక్తులు చివరికి ఆ యుగం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యయుగం, కృతయుగం ప్రతిష్ఠించబడుతుంది. ఇది నా ధర్మస్వరూపము. నీకు ఎందుకు చెప్పానంటే ఈ ధర్మస్వరూపం అంతా ఎందుకు చెప్పానంటే నీవేమడుగుతున్నావు, నా త్రేతాయుగంలో నా స్వరూపాన్ని నీవు చూడాలనుకుంటున్నావు కదా. త్రేతాయుగంలో నా వయస్సు వేరే, ఈ యుగంలో నా వయస్సు వేరే. నేను చిరంజీవి కాబట్టి ఇలా ఉన్నాను అంతేగాని త్రేతాయుగంలో ఉన్నటువంటి నా శక్తిని ఇప్పుడు ప్రదర్శించి ఉంటే నేను ప్రదర్శిస్తే నేను కాలానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాడిగా అయిపోతాను. కాబట్టి మంచిది కాదు, నీవు ఈ విషయం అడగద్దు, నేను చూపించాలని ఉంటాడు. అయితే భీముడు పట్టుబడతాడనమాట. నీవు ఎలాగైనా చూపించాలి, నీవు శ్రీరాముని యొక్క బంటు, శ్రీరాముని యొక్క భక్తుడు, నీవు శ్రీరాముని తలుసుకుంటే నీకు ఏదైనా జరుగుతుంది, కాబట్టి నీవు నన్ను అనుగ్రహించు ఉంటాడు అనమాట. ఇక విధి లేకుండా అతను ఏం చేస్తా అంటే తన దేహాన్ని పెంచడం మొదలు పెడతాడు. లేచి నిలుచుకునేసి దేహాన్ని పెంచడం, పెంచి ఆకాశాన్ని దాటి ఇంకా ముందు సాగిపోతుంటాడు.
అతని కాంతి ముందు సూర్యుని కాంతి కూడా తగ్గిపోవడం పోతుందా అన్నటువంటి ప్రభావితమైనటువంటి శక్తి హనుమంతునిలో కనిపిస్తుంది. భీమసేనుడు అతని యొక్క ఆ శక్తిని చూడలేకుండా పోతాడనమాట. చూడలేకుండా పోయి ప్రార్థించి నన్ను కరుణించి మళ్ళీ మామూలు స్వరూపాన్ని ధరించి స్వామి అని చెప్పేసి ఇతను ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆయన ఆ దివ్య రూపాన్ని తగ్గించుకునేసి చెప్తాడు, నా రూపం ఇంకా ఎక్కువ ఉంది, కానీ నేను ప్రదర్శించింది చాలా తక్కువగానే ప్రదర్శించాను. త్రేతాయుగంలో ఈ శక్తి ఇంకా మిక్కుటంగా ఉండేది. నేను ప్రదర్శించాలి అనుకున్నప్పటికీ కూడా అంత ప్రదర్శించలేకపోయాను. నీకు అది కూడా నీవు చూడలేకుండా పోయావు నీవు. అది కాల ప్రభావం నాయన అని చెప్పేసి ధర్మ స్వరూపాన్ని చెప్పాను. నీకు ఇంతవరకు యుగ ధర్మాలు చెప్పాను. తర్వాత రాజనీతి కూడా నీకు చెప్తాను అని చెప్పేసి అతని రాజనీతి కూడా అతనికి బోధిస్తాడు అనమాట. బోధించి ఆ హనుమంతుడు భీముడితో అడుగుతాడు, నీకేమైనా కోరిక ఉంటాడు, నేను నీ అన్న కదా, నీకేం కోరిక ఉంటే ఆ కోరిక కోరుకున్నాయన నీకు ఇస్తాను, నేను వరంగా ఇస్తాను అంటాడు. అప్పుడు భీముడు అంటాడు, నాకు ఏ వరము అవసరం లేదు, మీరు నన్ను కౌగిలించుకున్నారు, ఇప్పుడు ఆ కౌగిలించుకున్నటువంటి ఆ పరిశ్రమంగా నా సుఖమే నాకు చాలు, నాకు ఇంకేం అవసరం లేదు, మీ అండ ఉంటే నాకు చాలు, నన్ను ఆశీర్వదించండి, నేను వెళ్తాను అంటాడు. అప్పుడు ఆంజనేయుడు అంటాడు, నాయన అలా కాదు, చూడు మీరు ఇంత కష్టపడుతున్నది ఎందుకోసం కష్టపడుతున్నారు, దుర్యోధనాదుల కోసమే కదా, వాళ్ళందరినీ కట్టగట్టి నీ కాళ్ళ మీద పడేస్తాను, ఆ కురురాజ్యాన్నంతా నేను ధ్వంసం చేసేస్తాను, సరేనా అంటాడు. ఇప్పుడు అంటాడు, అలా కాదు, కుదరదు, మా స్వశక్తితోనే మేము వాళ్ళని చేయిస్తాం, మీరు కేవలం మా అండగా ఉండండి, మీ కృప ఉంటే చాలు, మేము జయించుకుంటాము అంటాడు. అప్పుడు ఆంజనేయుడు అంటాడు, నీ స్వశక్తి మీద నేను నిలుచుకోవాలి అనుకున్నటువంటి నీ సంకల్పం బలంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది నాయన, అయినప్పటికీ కూడా నీకు ఒక వరం ఇస్తున్నాను, నీవు అడగకపోయినప్పుడు కూడా వరం ఇస్తున్నాను, ఏమిటంటే నేను యుద్ధం జరిగేటువంటి సందర్భంలో అర్జునుని యొక్క రథం మీద అర్జునుని యొక్క ధ్వజముగా కపిధ్వజంగా నేను ప్రకాశిస్తాను, ఆ ధ్వజంలో నేను ఉంటాను, ఉండి నీవు ఎప్పుడు సింహగర్జన చేస్తే ఆ సింహగర్జన నీవు చేసినప్పుడు నేను కూడా సింహగర్జన చేసే, రెండు సింహగర్జనలు ఒకటిగా మిళితమైపోయి శత్రువుల గుండెలను బద్దలు కొట్టేటువంటి పరిస్థితిని మనం కల్పిస్తాం, అప్పుడు నేను నీకు అలాగా నీకు సహాయపడతాను అని చెప్పేసి అతనికి వరం ఇచ్చి భీముడితో చెప్తాడు, నాయన భీమసేన, నీవు ఈ మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నావు కదా, నేను ఈ తోక అడ్డం వేసిన దానికి కారణం ఏమిటంటే ఈ దారి సిద్ధులకు సాధ్యులకు గంధర్వులకు దేవతలకు మాత్రమే వెళ్ళేటువంటి ప్రదేశం ఇది, ఈ ప్రదేశంలో మానవులు సంచరించకూడదు, ఇలా వెళ్ళారంటే వాళ్ళు చాలా ప్రమాదం జరుగుతుంది, ప్రమాదం ఏమిటంటే దేవతలకు శాపం పెట్టేటువంటి సందర్భం ఇక్కడ ఏర్పడుతుంది, ఇది స్వర్గ ద్వారానికి పోయేటువంటి ప్రదేశం నాయన, ఇక్కడ నీవు వెళ్ళొద్దు, నీవు అటు చూడు, అక్కడ ఒక పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండ క్రిందనే ఒక సెలయేరు ఉంది, ఆ సెలయేరు కుబేరుని యొక్క సెలయేరు, ఆ సెలయేరులో నీకు కావలసినటువంటి సౌగంధిక పుష్పాలు లభిస్తాయి, సేకరించుకొని నీవు వెళ్ళు నాయన అని చెప్పేసి ఆయన ఆశీర్వదించి హనుమంతుడు అదృశ్యమైపోతాడు. ఎప్పుడైతే అలా హనుమంతుడు అదృశ్యమైపోతాడో ఇతనికి భీమసేనునికి పట్టలేనంత ఆనందము, హనుమంతుడిని చూసినటువంటి ఆ సంతోషము, హనుమంతుడి యొక్క పరిశ్రమణ సుఖము, దానితో అమితమైనటువంటి తేజస్సు బలము ఇతనికి సంక్రమించి సరే అనుకుంటాడు, అతను చెప్పినటువంటి ఆ కొండ వైపు ప్రారంభిస్తాడు. ఆ కొండ వైపుకు వెళ్తాడు. ఆ కొండ దగ్గర అక్కడ అతను ఒక కొండ కింద ఒక సెలయేరు, అది కుబేరుని సెలయేరు అనేటువంటి ప్రదేశం అన్నమాట. కుబేరుని సెలయేరు, ఆ ప్రదేశంలో సౌగంధిక పుష్పాలు మిక్కుటంగా కనిపిస్తాయి. ఇతనికి సేకరిద్దామని వెళ్ళే సమయానికి ఎంతో మంది రాక్షసులు ఇతనికి అడ్డుగా వస్తారు. వాళ్ళు ఎవరంటే క్రోధవశులు ఉన్నటువంటి రాక్షసులు ఒక సమూహం అన్నమాట. వాళ్ళు కుబేరుని నియమించినటువంటి సమూహం. ఆ పుష్పాలకు కాపలాగా పెట్టింటాడు అనమాట వాళ్ళను. కుబేరుడు ప్రతిరోజు ఎప్పుడైనా రావడము, కావలసినటువంటి పుష్పాలు అతను సేకరించుకొని వెళ్ళడము, వెళ్ళిన తర్వాత మిగిలిన పుష్పాలు అక్కడే ఉంటుంది. దానికంతా రక్షకులుగా ఈ క్రోధవశులు ఉన్నటువంటి రాక్షసులు పెట్టింటాడు. ఈ పుష్పం మరి ద్రౌపది దగ్గరికి ఎలా వచ్చి ఉంటుంది అంటే, ఒకసారి కుబేరుడు అలా ఆకాశ మార్గంలో వెళ్ళేటువంటి సందర్భంలో పుష్పాలు సేకరించుకొని ఒక పుష్పము జారి కింద పడిపోతుంది. ఆ జారి పడిపోయినటువంటి పుష్పము భీముడు తర్వాత ద్రౌపది దగ్గరికి వచ్చి ఉంటుంది అనమాట. ఆ పుష్పమును వెతుక్కుంటూ భీముడు అక్కడికి చేరుకున్నాడు. ఇప్పుడు భీముడు అంటాడు, నాకు పుష్పాల కోసమే నేను వచ్చాను, మరి పుష్పాలు మీరు కోసుకోవద్దంటే ఎలాగా అంటాడు. వాళ్ళు అంటారు, నీవు కోసుకోవద్దు మేము అనడం లేదు, నీవు కుబేరుడు ఇక్కడే దగ్గరలోనే ఉన్నాడు, కుబేరుడి దగ్గరికి వెళ్ళు, ఒకసారి అతన్ని యాచించు, నాకు కావాలని అడుగు, నీవు చెప్తున్నావు కదా, నీవు పాండవుల యొక్క రెండవ వాడు భీమసేనుడు అంటున్నావు కదా, పాండవులు అంటే కుబేరుడు కూడా గౌరవమే కదా, నీవు వెళ్ళి అతన్ని యాచించు, అతను ఇస్తాడు కదా అంటాడు.
తప్పు తప్పు అంటాడు భీముడు. అలా కుదరదు. ఎందుకంటే యాచన అన్నది అంటే రాజులకు నిషేధం. ఎందుకంటే నహి యాచంతి రాజానః ఏషద్ధర్మ సనాతనః. రాజులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా యాచన చేయరన్నమాట. కాబట్టి నేను యాచన చేసేటువంటి ఉద్దేశం నాకు లేదనమాట. నా స్వశక్తితోనే నేను తీసుకెళ్తాను అంతేను అంటారు. మరి ఇది కుబేరునిది కదా, మరి నువ్వు ఎలా తీసుకెళ్తావు? వాళ్ళ రాజ్యంలోకి వచ్చి నువ్వు ఎలా తీసుకెళ్తావు అని వాళ్ళు అడుగుతారు. ఆయన అంటాడు భీముడు, అందమైనటువంటి సెలయేరు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సెలయేరు? ఈ సెలయేరు ఆ పర్వత శిఖరాల నుంచి క్రింద వచ్చింది అనమాట. ఈ సెలయేరుతో ఏర్పడినటువంటిది ఈ సరస్సు. ఈ సరస్సు మరి ప్రకృతి అందరికీ ఇచ్చినటువంటి ఒక వరం అన్నమాట. ఇంతటి ప్రదేశంలో కుబేరునిది లేకుంటే ఇంకొకరిది మరొకరిది అని చెప్పడం మంచిది కాదు కదా మీరు. ఇది అందరికీ చెందినటువంటిది. అందరికీ చెందినటువంటి ప్రదేశంలో నేను వచ్చాను. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సెలయేరు లేక వచ్చి నేను ఇక్కడ కుబేరుడు కూడా నాకు కనబడడం లేదు. మీరు కుబేరునిది నేను చెప్తే నేను నమ్మేటువంటి స్థితిలో నేను లేను, యాచించేటువంటి స్థితిలోనూ నేను లేను, కాబట్టి నేను కోసుకెళ్తాను అంటాడు భీముడు. వాళ్ళైతే మాతో యుద్ధం చేయాల్సి వస్తుంది అంటాడు. సిద్ధమే అంటాడు భీముడు. మరి గొప్ప భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. భీమసేనుడు ఆ క్రోధవశులందరినీ జయించేస్తాడు. జయించేసి అలవోకగా ఆ నదిలోకి దిగుతాడు. నదిలో దిగి కావలసినటువంటి పుష్పాలను సేకరించడం మొదలు పెడతాడు. ఆ సందర్భానికి అక్కడికి కొంతమంది దేవతలు వస్తారనమాట. దేవతలు వచ్చి భీమసేన ఆగాగు, ఇది కుబేరుని ప్రదేశము, క్రోధవశలు నువ్వు జయించినంత మాత్రాన్ని నేను తీసుకెళ్ళకూడదు కదా, తప్పు కదా, ధర్మం కాదు కదా అంటారు. అప్పుడు ఆయన అంటాడు, మరి ధర్మం కాదు అని చెప్పి నేను యాచించడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని నేను దేవతలుగా మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు కావాల్సిన కుబేరుడి చెప్పండి, కుబేరుడు ఏం నిర్ణయం తీసుకుంటాడో అతను తీసుకుని, కానీ నేను తీసుకెళ్లేది మాత్రం తథ్యం అని చెప్తాడు. అప్పుడు దేవతలు అంటారు, సరే నువ్వు మమ్మల్ని గౌరవించావు, సరే మేము కూడా వెళ్ళి నువ్వు చెప్పినటువంటి సందేశాన్ని కుబేరుడికి వినిపిస్తాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి కుబేరుడికి వార్త చెప్తారనమాట. కుబేరుడు ఒక గట్టిగా నవ్వుతాడు. నవ్వేసి చెప్తాడు, ఆ భీమసేనుడు వచ్చినటువంటి విషయం నాకు తెలుసు. భీమసేనుని నిరోధించడానికి క్రోధవశులు అనే శక్తిని పరీక్షించడానికి కోసం నేను క్రోధవశులను పెంచాను. ఆ క్రోధవశులను అతను జయించాడు. అతను ఈ రోజు వచ్చి పుష్పాలు సేకరిస్తున్నది కేవలం ధర్మాని కోసమే అతను సేకరిస్తున్నాడు. అతను తీసుకెళ్తాడు. ఎన్ని కావాల్సిన దాన్ని తీసుకెళ్ళని ఇవ్వండి పర్వాలేదు, పాండవులు నాకు మిత్రులే అని చెప్పేసి అతను కుబేరుడు చెప్తాడు. చెప్తే వాళ్ళు వచ్చేసి ఆ విషయాన్ని భీముడికి చెప్తాడు. భీముడు సంతోషంతో పట్టలేకుండా పోతాడు. కావలసినటువంటి పుష్పాలను సేకరించుకొనేసి మళ్ళీ ఆ పర్వత శిఖరం మీదకి వచ్చేస్తాడు. ఇంతలో ఇక్కడేమైపోతుందంటే, పాండవులు ద్రౌపది వెళుతుంది, ధర్మరాజుకు ఆ పువ్వు ఇస్తుంది. ధర్మరాజు పుష్పంతో పూజలు చేసేస్తాడు. పూజ చేసిన తర్వాత మరి భీముడు కనిపించడు. ద్రౌపదితో అడుగుతాడా, ద్రౌపది ఎక్కడికి వెళ్ళాడు, భీముడు కనబడలేదు కదా అంటాడు. ఆమె చెప్తుంది, నేను భీముడు ఇలా ఉన్నప్పుడు ఒక పుష్పం వచ్చింది, ఆ పుష్పాన్ని మీ చేతికి ఇచ్చాను కదా, మన భీముడు అలాంటి పుష్పాలను సేకరించడానికి వెళ్ళాడు ఉంటుంది. అయ్యో ఎంత పని చేసావు నువ్వు, ఇప్పటి వరకు నీ చెప్పకుండా ఉన్నావు కదా, వాడేం సాహసం చేశాడో ఏమో, నీకు అది తలుపులోకి రాలేదా అంటాడు. అతని శక్తి మీద నాకు అంత నమ్మకం ఉంది కాబట్టేసి నాకు అతనికి ఆపద వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అని తొట్టుబాటు పడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ధర్మరాజు అంటాడు, అవును నువ్వు చెప్పడం నిజమే, నిజమే ద్రౌపది, నువ్వు చెప్పడం నిజమే. అతని శక్తి అపరిమితమైనటువంటి శక్తి తనకు ఉంది. అయినప్పటికీ కూడాను ఇక్కడ సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, దేవతలు సంచరించేటువంటి ప్రదేశం కదా, మరి వీడు ఏదైనా అక్కడ సాహసం చేస్తే కష్టం కదా అని చెప్పేసి ధర్మరాజు బాధపడిపోయి వెంటనే ఘటోత్కచుని పిలుస్తాడు. ఘటోత్కచ, నాయన ఘటోత్కచ, నీవు రాయనైనా మమ్మల్ని అందరినీ నీవు వెంటనే భీముడు ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళి ఉంటాడు. తను సరే అంటాడు. వీళ్ళందరినీ భుజం మీద ఎక్కించుకుంటాడు. తర్వాత భీమసేనుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తే భీమసేనుడు అక్కడ గద తిప్పుకుంటూ కనిపిస్తాడు అనమాట. అక్కడ గద తిప్పుకుంటూ కనిపిస్తాడు. అతను చాలా సంతోషంగా ఉంటాడు. అయినప్పటికీ కూడా చాలా క్రోధంగా ఉంటాడు. వచ్చినటువంటి జంతువులు ఏదైనా వస్తాయా, లేకుంటే ఏదైనా ఏరు వస్తుందా కొడదామా అన్నటువంటి సాహసమైనటువంటి ప్రవృత్తిలో అతను అక్కడ సంచరిస్తూ ఉంటాడు. అప్పుడు ధర్మరాజు అక్కడికి దిగి, నాయన భీమసేన, సాహసం సర్వవిధాల పనికిరాదు నాయన, ఇలా చేయకూడదు, నువ్వు ఇలాంటి సాహసం ముందు చేయొద్దు, ఇది దేవతలు సంచరించేటువంటి ప్రదేశం ఆయన, అలాంటి ప్రదేశంలో నీవు వచ్చి సాహసాన్ని చేస్తున్నా తప్పు కదా అని చెప్పేసి అతన్ని చెప్పి ఏం జరిగింది అంతా చెప్పు అంటే అతను విషయం అంతా చెప్తారనమాట. ఇలా ఆంజనేయుడిని చూశాను, అతని పరిశ్రమంలో సుఖాన్ని పొందాను, తర్వాత సౌగంధిక పుష్పాలను సేకరించాను, క్రోధవశంలో చంపేశాను, ఇంకా ఎవరైనా వస్తారేమో గద ఎత్తుకుంటూ ఉండే సమయానికి మీరు వచ్చారు అని అంతా చెప్తారనమాట. అప్పుడు ధర్మరాజు అతన్ని చెప్పి, అలా చేయకూడదు, నువ్వు ఎప్పుడు కూడాను నీవు యుద్ధం చేయకూడదు ఎప్పుడు కూడా, ఇక్కడ దూర ప్రదేశాలకు వచ్చినప్పుడు, తెలియని ప్రదేశాలకు వచ్చినప్పుడు ఇలా చేయకూడదు ఆయన ఇది చెప్పి
తర్వాత ఇక్కడి నుంచి ఇలాగే ముందుకు సాగుదాం అనుకునే సందర్భంలో ఏమైపోతుందంటే అక్కడి నుంచి ఆకాశవాణి చెప్తుంది అనమాట, ఆయన ధర్మరాజా, ఈ ప్రదేశం ఇక ముందుకు నీవు వెళ్ళడానికి కుదరదు. ఈ ముందుకు వెళ్ళడం దేవతలు మాత్రమే వెళ్ళేటువంటి ప్రదేశం. ఇంత దూరం రావడమే చాలా, రాకూడదైంది మీరు. ఇప్పుడు వచ్చేసారు ఎలాగోను. కాబట్టి వచ్చిన దారిలోనే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ శరీరవాణి చెప్తుంది. చెప్తే అప్పుడు ధర్మరాజు ధౌమిడి పక్క చూస్తే ధౌమిడి అంటాడు, నిజమే. ఎందుకంటే మనము ఎక్కడ కూడా మనము పెద్దలను గౌరవించాలి, దేవతలు గౌరవించాలి. ఇక్కడ దేవతా వాక్యం ఇలా ఉంది కాబట్టి మనం ముందుకు సాగడం మంచిది కాదు. మనం సరే మనం మన బద్రికాశ్రమానికి వెళ్ళి నరనారాయణ ఆశ్రమానికి వెళ్ళి అలాగే వెళ్దాం మనము అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి తిరుగుముఖులై తర్వాత వెళ్ళిపోతారనమాట. ఇది స్థూలంగా ఈ రోజు చెప్పుకున్నటువంటి కథ. మరి ఈ కథలో కొన్ని విషయాలు పిల్లల కోసం చెప్పేటువంటి భారతం కదా, కాబట్టి పిల్లలు తెలుసుకునేటువంటి విషయాలు ఏమిటంటే, మనం సాధారణంగా సినిమాలకు వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఎలా కనిపిస్తుంటాడంటే, శ్రీ మహావిష్ణువు మనకు నీలమేఘ శ్యామ రామ అని చెప్పడము, నీలమేఘుడు అని చెప్పేసి ప్రతి సినిమాలోనూ శ్రీరామచంద్రుడిని కానీ శ్రీకృష్ణుడిని కానీ లేకుంటే విష్ణువు యొక్క స్వరూపం చూపించినప్పుడు ఒక నలుపు నీలము మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనకు చూపిస్తుంటారు అనమాట. కానీ పరమాత్మ అన్నటువంటి వాడు నిర్గుణ పరమాత్మ. అంటే నిర్గుణ పరమాత్మ ఆకారం లేనటువంటి చైతన్య స్వరూపము అయినప్పుడు ఈ ఆకారముతో అతను కనిపించినప్పుడు మరి అతను ఎలా ఉంటాడంటే, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంలో అతను ఎలా ఉంటాడంటే శుక్ల రక్త పీత కృష్ణ వర్ణాల్లో ఉంటాడు అని చెప్తారు అనమాట. శుక్లవర్ణం అంటే తెలుగు, తర్వాత అది కృతయుగం, రక్తవర్ణం వచ్చేసి త్రేతాయుగం, పీతవర్ణం అంటే పసుపు ఆకారంలో ఉన్నటువంటి ఆకారము మరి ద్వాపరయుగం అనమాట. మరి కృష్ణ వర్ణము అంటే నలుపు నీలము మధ్యలో ఉన్నటువంటి ఆకారం వచ్చేసి మనకు కలియుగంలో శ్రీ మహావిష్ణువు అలా కనిపిస్తాడు అని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశం అనమాట. తర్వాత రెండవ విషయం ఏమిటంటే, ఇక్కడ ఆ నిర్గుణ పరమాత్మ తత్వాన్ని గురించి భీమసేనుడు చెప్పడం చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఏమిటంటే, భీమసేనుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తోకను దాటి వెళ్ళొచ్చు కదా, తోక విశాలమైనటువంటి తోక, అది చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట. అలా మనము దాన్ని లంఘించాలంటే చాలా దూరం లంఘించాలన్నమాట. సాధారణమైనటువంటి మానవులు లంఘించడానికి కుదరనటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ తోక అన్నమాట. మరి భీముడు ఒకడు వస్తాడు, భీముడు చెప్తాడు, నేను తోకను అవలీలంగా లంఘించగలను, నేను హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధంగా దీన్ని లంఘించగలను నేను. అయినప్పటికీ కూడాను నిర్గుణ పరమాత్మ ఎట్లా ఉంటాడంటే, నిర్గుణ పరమాత్మాతు దేహం వ్యాప్యావతిష్టతే తమహం జ్ఞాన విజ్ఞేయం నవమన్యేన లంఘయే అని చెప్తాడు. నిన్ను అవమానము చేయను, నిన్ను లంఘించను. ఎందుకు లంఘించను, ఎందుకు నిన్ను అవమానం చేయను అంటే, పరమాత్మ తత్వ, నిర్గుణ పరమాత్మ తత్వ అన్ని దేహాల్లోనూ వ్యాపకశీల విష్ణువు కదా, అందువల్ల అన్ని శరీరాల్లోనూ అతను వ్యాపించి ఉంటాడు కాబట్టేసి నీ తోకను దాటి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వెళ్ళడం లేదు అన్నటువంటి ఒక ధర్మమైన సూక్ష్మాన్ని అక్కడ చెప్తాడు అనమాట. ఏమిటంటే ఇక్కడ భీమసేనుడు సాధారణంగా మనము ఏదన్నా కథలు చదివినప్పుడు కానీ అది సినిమా చూసినప్పుడు కానీ మనకి ఏమనిపిస్తుంటుందంటే, ఏదో బండగా యుద్ధం చేసేటువంటి వ్యక్తి ఇతను, ధర్మాలన్నీ కేవలం ధర్మరాజుకు తెలుసు కానీ ఇతనికి తెలియదు అనుకుంటుంటాము. కానీ భీమసేనుడు వేదాంగాలు చదివినటువంటి గొప్ప వ్యక్తి. అందువల్ల ఆయన ఎప్పుడు ధర్మం మాట్లాడుతుంటాడు. చాలా సందర్భాల్లో మనం భీమసేనుడు చూస్తుంటాం అనమాట. చాలా సందర్భాల్లో అతను ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్తాడు అనమాట. ధర్మరాజు ఇంకా ఎక్కువగా తెలిసినటువంటి వ్యక్తి అనుకోండి, అయినప్పటికీ కూడా ఇతనికి కూడాను వేదాంగాలు చదివినటువంటి వ్యక్తి. అందువల్ల ఇతను ఏం చెప్తా అంటే, ఆ నిర్గుణ పరమాత్మ తత్వాన్ని గురించి ఆంజనేయునితో చెప్తూ ఏమంటా అంటే, అందువల్ల నేను దాటడం లేదు కాబట్టి నీ తోకను పక్క తిప్పుకుంటాడు అనమాట. అది చాలా అపురూపమైనటువంటి ఘట్టం అనమాట. ఇది రెండవ గొప్ప విషయం. మూడో విషయం ఏమిటంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి ఆ భీమసేనునికి ప్రత్యక్షమై, నాయన ఆంజనేయ నీకేం కోరిక కావాలని అడుగుతాడు. అడిగితే ఈయన అడుగుతాడు, నాకేం కోరిక లేదు, నాకు అవసరం లేదు, నీ కృప ఉంటే చాలు అంటాడు అనమాట. కృప ఉంటే చాలంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయనే ఇతనికి ఎందుకు అలా అంటాడు అంటే, రాజులు ఉన్నటువంటి వాళ్ళు యాచించడం అన్నటువంటి తప్పు అనమాట. అదే దుర్యోధనునికి భీమునికి ఇద్దరికి మనము పక్క పక్కన ఉంచుకొని చూసామంటే ఎలా కనిపిస్తుంది అంటే, దుర్యోధనుడు ఎలా రాజ్యం తీసుకుంటాడు, పాండవుల రాజ్యాన్ని జూదమాడి తప్పు పద్ధతిలో పాండవుల యొక్క రాజ్యాన్ని అతను ఆక్రమించుకుంటాడు అనమాట. రాజ్యాన్ని ఆక్రమించుకొని తిరిగి ఆ రాజ్యాన్ని ఇవ్వడన్నమాట. రాజ్య కాంక్ష అతనికి ఎక్కువగా ఉంటుంది అనమాట, లోభం ఎక్కువగా ఉంటుంది.
లోభంతో అతను ఏం చేస్తా అంటే రాజ్యాన్ని అలా తప్పుడు మార్గంలో తను సేకరిస్తాడు. కానీ సుక్షత్రియుడైనటువంటి వాడు ఎలా ఉండాలి? భీమసేనుడు ఏమంటాడు, ఆయన అంటాడు, ఆంజనేయుడే చెప్పినప్పటికి కూడాను నీకు రాజ్యం, నీకు ఏం కావాలి కోరుకో నాయనా, నీకు దుర్యోధనుని కట్టి నీ పాదాల మీద పడేయమంటాడంటే వద్దు వద్దు అంటాడు అనమాట. ఆ శక్తితో మేము జయిస్తాం, అంతేగాని నేను యాచించను అనేటువంటి గొప్ప భావన. అదే సుక్షత్రియుని యొక్క లక్షణం భీమునిలో కనిపిస్తుంది, కానీ దుర్యోధనులో కనిపిస్తుంది అనమాట. ఇది భీమునికి దుర్యోధనునికి ఉన్నటువంటి భేదం అనమాట, భేదం. అందువల్ల ఇతను ఏం చేస్తా అంటే అతనే కొన్ని వరాలు ఇస్తాడు అంతేగాని, ఆ ఇచ్చినటువంటి వరాలు స్వీకరిస్తాడు అంతేగాని ఇతనుగా ఏ వరము కోరడు అనమాట. అదే విషయాన్ని మళ్ళీ మనకి ఏం కనిపిస్తుంది, మళ్ళీ అక్కడికి కుబేరుని యొక్క సరస్సుకు వెళ్ళినప్పుడు ఆ రాక్షసుడు చెప్తాడు, కుబేరుని నీవు యాచించు అతను ఇస్తాడు కదా అంటాడు అనమాట. అప్పుడైనా ఏమంటాడు, నహి యాచంతి రాజానహ ఏష ధర్మ సనాతన. రాజులు అన్నటువంటి వాళ్ళు, క్షత్రియుడు అన్నటువంటి వాడు ఈ ఆశర అన్నటువంటిది అతనికి లేదనమాట. భిక్షమెత్తుకున్నట్టు తిరగడం అన్నటువంటి వాడి క్షత్రియ లక్షణం కాదు, కాబట్టి నేను అలా తిరగను అంటాడు అనమాట. అప్పుడు మరి అతను, అది భీముడి యొక్క గొప్పదనం అన్నమాట. ఏ పని చేసేటువంటి సందర్భంలోనూ అది ధర్మమా అధర్మమా చూస్తారనమాట. చూసి అలా అతను సంచరిస్తుంటాడు అనమాట. మరి ఇదంతా అయిన తర్వాత, మూడో విషయం అయిన తర్వాత, నాలుగో విషయం, గొప్ప విషయం ఏమిటంటే, హనుమంతుడు భీముడు కలుసుకున్నారు మొట్టమొదటిసారిగా, అన్నయ్య తమ్ముడు. మనం సాధారణంగా మనలాంటి వ్యక్తులు, మామూలు సాధారణ జనులు కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటాం అంటే, అన్నయ్య ఎన్నాళ్ళు చూశాను, నేను ఎప్పుడు చూశాను, ముందు చూడలేదు, నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నావు, ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఇల్లు కట్టుకున్నావా లేదా, ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటాం అనమాట. ఎంత ఎంత నీ ఇల్లు ఎంత, సైజ్ ఎంత, నీ ఇల్లు అది 40-50, 30-40, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటాం. అంతేగాని మహానుభావులు ఏం మాట్లాడుకుంటారు అనేది మనం గమనించాలి ఇక్కడ. మహానుభావులు ఏం మాట్లాడుకుంటారంటే, మహానుభావులు గొప్ప విషయాలను మాట్లాడుకుంటారనమాట. మన మహాభారతంలో చాలా సందర్భాలు మనకి ఇలాంటివి కనిపిస్తాయి అనమాట. అంటే ఏమిటంటే, ఒక సందర్భం మనకు ఆదిపర్వంలోనే కనిపిస్తుంది. ఆదిపర్వంలోనూ మన వనపర్వంలోనూ ఒక ఘట్టం ఉంది. నారదుడు ధర్మరాజు దగ్గరికి రావడము అన్నటువంటి ఘట్టం అనమాట. ఆ ఘట్టంలో ఏం చెప్తారంటే, అక్కడ నారదుడు వచ్చినప్పుడు ధర్మరాజు నారదుడు, కేవలం నారదుడు అంటే నార అంటే జ్ఞానం అనమాట. జ్ఞానం ఇచ్చేటువంటి వాడు నారదుడు. అంతేగాని ఆ నారదుడు రాగానే ఆయన ఏమడుగుతాడంటే, ధర్మరాజుతో 100కు పైగా ధర్మ సూత్రాలను అడుగుతాడు అనమాట. ఏమిటంటే, ఈ రాజ్యంలో నీవు సక్రమంగా పరిపాలన చేస్తున్నావా లేదా, జనులంతా సంతోషంగా ఉన్నారా లేదా, నీవు వాళ్ళ దగ్గర నీవు వేసేటువంటి ఏంటి టాక్సెస్ అంటాం కదా, అవి సక్రమంగా వేస్తున్నావా లేదా, మరి చోరులను సరిగా శిక్షిస్తున్నావా లేదా, ఇలాంటి విషయాలు, ఇలాంటివే మాట్లాడతాడే గాని, ధర్మరాజా నీవే ఎలా ఉన్నావు, నీ దుఃఖం ఏమిటి, నీ సుఖం ఏమిటి, నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇంద్రుడిని చూశాను, చంద్రుడిని చూశాను, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను, ఆ బ్రహ్మ ఇలా ఉన్నాడు, విష్ణువు ఇలా ఉన్నాడు, ఇలాంటి విషయాలు మాట్లాడనమాట. గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు గొప్ప విషయాలు మాట్లాడతారనమాట. అందువల్ల ఇక్కడ భీముడు మరి హనుమంతుడు కలిసినప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటారు, ఎలాంటి విషయాలు మాట్లాడంటే, ఇతని యుగ ధర్మాలను ఇతను అడుగుతాడనమాట. అతని యుగ ధర్మాలను అతను చెప్తాడు. తర్వాత భీముడికి రాజనీతి చెప్తాడనమాట. రాజనీతి, ఎంతో రాజనీతి ఉంది ఇక్కడ. ఆ రాజనీతి అంతా చూడాలంటే మీరు భారత పుస్తకం తీసుకుని అంతా చదవాలి. కథలో చెప్పేటువంటి సందర్భం కాదు. అయినప్పటికీ కూడా ఒకే ఒక విషయం చెప్తారు. అప్పుడు రాజనీతి చెప్తూ హనుమంతుడు చెప్తాడు, నాయన, రాజు అయినటువంటి వాడు ఒక వ్యక్తిని ఒక పదవిలో ఉంచాలి అంటే, ఎలాంటి వ్యక్తిని ఏ పదవిలో ఉంచాలి అన్నటువంటి అలాంటిది ఒక సందర్భం చెప్తాడనమాట. రాజనీతి చాలా గొప్ప రాజనీతి చెప్తాడు. గొప్ప రాజనీతిలో ఇది ఒక ఘట్టం మాత్రమే నేను చెప్తున్న కథ కాబట్టి, కథలో అవన్నీ చెప్పడానికి కుదరదు కాబట్టి ఆ ఘట్టం మాత్రం. ఏమిటంటే, ధార్మికులు ఉన్నటువంటి ప్రదేశంలో, అంటే ధార్మికులు ఉన్నటువంటి ప్రదేశము అంటే ధార్మికమైనటువంటి ఒక సంస్థ ఉంటే, ధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి వ్యక్తిని మాత్రమే ఆ సంస్థకు అధ్యక్షుడిగా నియమించాలి. ధార్మికాన్ ధర్మకార్యేషు అర్థకార్యేషు పండితాన్. అర్థకార్యేషు పండితాన్ అంటే సంపాదన ఉన్నటువంటి ప్రదేశము, తర్వాత ఏదైనా ప్రజల నుంచి ఒక పన్ను వసూలు చేసేటువంటి ప్రదేశము, అలాంటి ప్రదేశంలో తప్పుడు వ్యక్తులను నియమించకూడదు అనమాట. పండితులైనటువంటి వాళ్ళు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళను, ఆ ప్రజల యొక్క బాగోగులను, సుఖ దుఃఖాలను, కష్ట సుఖాలను అన్ని గమనించి దానికి తగ్గట్టుగా పన్ను వేసేటువంటి వాళ్ళను మాత్రమే నియమించాలి, పండితులను నియమించాలన్నమాట. ధార్మికాన్ ధర్మకార్యేషు అర్థకార్యేషు పండితాన్ స్త్రీషు క్లీబాన్ నియుంజీత క్రూరాన్ క్రూరేషు కర్మసు అంటాడు అనమాట. క్రూరమైనటువంటి ప్రదేశాలు ఉంటాయనుకోండి. క్రూరమైనటువంటి ప్రదేశం ఏమి, ఏదైనా మద్యాన్ని అమ్మేటువంటి ప్రదేశము,
లేకుంటే ఏదైనా మాంసం అమ్మేటువంటి ప్రదేశము, లేకుంటే ఇంకేదైనా ఇలాంటి ఒక ఏదైనా ఒక చోట పనిష్మెంట్ ఇచ్చేటువంటి ప్రదేశము. అలాంటి ప్రదేశాల్లో ఎలాంటి వాళ్ళని నియమించాలి? క్రూరుడైనటువంటి వ్యక్తిని మాత్రమే నియోగించాలి. కానీ అంతేగాని మనము ఎవరినంటే వాళ్ళని నియోగించకూడదనమాట. కానీ మనము చూస్తుంటాం గదా! మనము ఇప్పుడు ధర్మ కార్యాలు జరిగేటువంటి ప్రదేశము. ధర్మ కార్యాలు మన టీటీడీ అనుకోండి. టీటీడీ అలాంటి ప్రదేశాల్లో ఎలాంటి వాళ్ళని నియమించాలి? రాజులైనటువంటి వాళ్ళు, రాజులు అంటే ఇప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్‌లు అలాంటి వాళ్ళనుకోండి. ఎలాంటి వాళ్ళని నియమించాలి? ఆ ధర్మము తెలిసినటువంటి వాడిని, సనాతన ధర్మం తెలిసినటువంటి వాడు, ఆ సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు దానికి అధ్యక్షుడిగా ఉండాలి. కానీ మనము సాధారణంగా మనం ఏం చూస్తుంటాము, అలాంటి వ్యక్తిని కాకుండా ఇలాంటి వ్యక్తుల్లో మనం అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు చూస్తుంటామనమాట. కానీ ఆంజనేయుడు చెప్పేటువంటి ధార్మిక సూత్రం ఏమిటంటే, ఇక్కడ రాజనీతి ఏమిటంటే, ధార్మికాన్ ధర్మ కార్యేషు అలాంటి వాడిని అక్కడ నియమించాలనమాట. అర్థకార్యేషు పండితాన్ ప్రజల యొక్క సుఖము, కష్టము, బాగోగులు, కష్ట సుఖాలు తెలిసినటువంటి వాడిని ఆ పన్నులు వసూలు చేసేటువంటి ప్రదేశంలో వాడిని పండితులను నియమించాలనమాట. మరి క్రూర కార్యేషు క్రూరాన్ క్రూరాన్ క్రూరేషు కర్మసు అంటే క్రూరులైనటువంటి వాళ్ళను క్రూర కర్మలు చేసేటువంటి ప్రదేశంలో నియమించాలి. అంతేగాని క్రూర కర్మలు చేసేటువంటి వాళ్ళని ఎత్తుకొచ్చేసి మనము ధార్మికమైనటువంటి ప్రదేశంలో ఉంచకూడదు. గొప్ప రాజనీతి. గొప్ప రాజనీతి ఆంజనేయుడు చెప్పినటువంటి రాజనీతి ఇప్పుడు పాటించడం లేదు. ఎందుకు పాటించడం లేదు మనము అంటే ధర్మం అలా క్షీణించిపోయిందనమాట. అది ఆయన ఆంజనేయుడు భీముడు చెప్పింది ఆయన మరి ద్వాపర యుగంలో చెప్పాడు. కలియుగంలోకి వచ్చేసాం మనము. కలియుగంలో మనం ఆ ధర్మం క్షీణించింది కాబట్టి మనము భారతం చెప్పినటువంటి ఆ నీతిని మనం పాటించడం లేదు. అందువల్లనే మనకి ఇప్పుడు అనర్థాలు, ఈతి బాధలు ఇవన్నీ మనకి ఎందుకు ప్రారంభమయ్యాయంటే ఇందుకే ప్రారంభమయ్యాయి అన్నమాట. ఇది మనము గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. ఇది ఈ కథలో ఇన్ని విషయాలు ఉన్నాయి. ఈ కథ ఇంతటితో చెప్పుకుందాం. తర్వాత పాండవులు ఏమయ్యారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు అన్నటువంటి విషయము మనము వచ్చే కథలో చెప్పుకుంటాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.